ప్రతి బిడ్డకి పుట్టగానే వాళ్ళకు ఒక్కొక్క టాలెంట్ దేవుడిచ్చి ఉంటాడు. అవును. ఇప్పుడు స్టార్టింగే వచ్చి హీ వోంట్ బి లైక్ స్టడీయింగ్ పెద్దగా ఇదవదు. బట్ వేరే స్పోర్ట్‌లో ఏదో ఎక్సలెంట్‌గా చేస్తాడు. అవును. సో, మనం ఏం చేస్తామంటే అందరూ ఒకే బుక్ చదవాలి. అందరూ ఒకే సిలబస్సు ఫుల్ అలాగే చదువుకొని రోజు ఇంత బుక్ మోసుకొనెళ్ళి అదే చేయాలని అనుకుంటుంటాం. అంటే నేను ఒక టీచర్ అయితే నా కొడుకు కూడా టీచర్ అవ్వాలి అని అనుకుంటుంటాం. అది యాహ్! కాదు అది. ఇప్పుడు వాళ్ళకి ఎవ్రీబడీ వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ అది. వాళ్ళది ఇండివిజువల్ లైఫ్ వాళ్ళది. రైట్. వాళ్ళు ఏం అవ్వాలో అనేది ఒకటి ఉంటుంది. అవును సార్. సో, మనం వాళ్ళని రాంగ్‌గా పుష్ చేయకూడదు. ఇఫ్ సంబడీ వాంట్స్ టు బి ఏ క్రికెటియర్ ఒక కుర్రోడు అలా పేరెంట్స్ వచ్చి దానికి ఎంకరేజ్ చేసి వాళ్ళు వెళ్ళే రోడ్‌ని క్లియర్ చేసి వాళ్ళకి అండగా ఉండాలి. ఏ పేరెంట్ అయినా. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. రైట్. నేను ఇలాగయ్యాను, నేను డాక్టర్ అయ్యాను, నువ్వు డాక్టర్ అవ్వు. ఆడికి వాడికి వేరే చేయాలని ఉంటుంది. అవును. వాడికి డాక్టర్ చేస్తే అక్కడెక్కడో ఎవరెవరికో ఏదో ఇచ్చి వాడిని చంపేస్తాడు. అలాగా వాళ్ళ అభిరుచి ఏముంటుందో అవును లైఫ్‌లో సార్. దానికి తగినట్టుగా తల్లిదండ్రులు వాళ్ళని ఇచ్చేయాలి.